ఎవరి బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని ఎలా కనిపెట్టచ్చు? ఒకసారి బైబిల్లో 4-5 మాటలు చెప్తా, జాగ్రత్తగా రాసుకుని. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు? ద్వితీయోపదేశకాండం చూడండి దయచేసి, 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని వాళ్ళు ఎవరో తెలిస్తే, బుద్ధి కలిగి ఉండటం అంటే ఏంటో కూడా అల్టిమేట్గా టచ్ చేసి నేను ముగిస్తాను. 32వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం. ఒకసారి ఆగండి అమ్మా, జనమా ఆగండి, మీరు మంచి జనంలేండి. ఈసారా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం నన్ను కూడా తీనివ్వండి, నాకు ఇక్కడ ఒక దీపం పెట్టారు కదా. చదవం ఇప్పుడు 32:6. బుద్ధి లేని అవివేక అంటే బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంతే కదా మరి. బుద్ధి ఉన్నోడైతే దాన్ని తప్పించుకుంటాడు, అంతే కదా. బుద్ధి లేనోడు దాన్ని తప్పించుకోనా లేడు. ఇందాక చదువుకున్నాం కదా మనం, రైటా? ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు అంటే నరకానికి సిద్ధంగా ఉన్న జనమా అని, అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్న జనమా, రెండవ మరణానికి సిద్ధంగా ఉన్న జనమా అని వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేదురా. పాయింట్కి రండి. ఎవడంట బుద్ధి లేనోడు? అదేంట మళ్ళా ఉన్నారు, ఇప్పుడే చదివారు కదా. ఎవరి మీద అంటే ఇలాగ పగ? ఏం చేశాడు? బీఈడి చేశాను, ఏమన్నా ఉద్యోగం ఇప్పించాడా? ఎన్ని ప్రార్థనలు చేశాను, ఏమండి, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, కానుకెత్తానని కూడా మొక్కున్నాను అంటే ఇప్పుడు రాకుండా ఎవరు చేశారు? ఇప్పుడు పగ ఎవరి మీద? ఎవరి మీద? ఏంటి, నా కొడుకే కావాల్సి వచ్చిందా ఈ దేవుడికి? ఎవరి కొడుకు? నా కొడుకే. దేనికి చంపేశాడు దేవుడు ఒకగానొక కొడుకుని? దేవుడు చంపేశాడా? ఇష్టానుసారం గాలికి వదిలేసావు, బుర్రు 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 అంట పోయి పడ్డాడు లారీ కింద. ఏం చేస్తాం? దేవుడు చేశాడా? ఆడు చేసుకున్నాడా? మనం చేసుకున్న పనికి మాలిన పనులకి మనం ఎవరి మీద మనకు రోషము, ఎవరితో మనం ఎవరి దగ్గర ఎవరి మీద అండి మన అలుగుడు? అలుగుతున్నామంట. పగంట ఆయన మీద పంతమంట. నేను రాను గుడికి, మా అబ్బాయిని చంపేశాడు దేవుడు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు బుద్ధి ఉందండి వీళ్ళకి? ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారండి, గుడికి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు పెచ్చ కోపం వస్తుందండి. దేవుడు అనేవాడే గనక ఉంటే ఏటట? దేవుడు అనేవాడే గనక ఉంటే, అసలు దేవుడే లేకపోతే నువ్వెక్కడ ఉన్నావు తింగరదానా? నువ్వంటేనే ఎవరు అసలు? దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న నీవు అంటున్న మాట ఏంటి? అసలు దేవుడు అనేవాడే అంటున్నావంటే అసలు నువ్వే లేనట్టు. నువ్వు అప్పుడే చచ్చావు, అయిపోయింది. అంటే వ్యాజ్యం ఎవరి మీద అంట? వ్యాజ్యం మనుషులతో కాదంట. చెప్పండి, ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. దేవుని మీదే ప్రతీకారమా, దేవుని మీదే పగ, దేవుడి మీదే అలగటమా, దేవుణ్ణే దెప్పటమా? వీళ్ళెవరంటండి? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీదే దెప్పే వాళ్ళని, దేవుణ్ణే శంకించే వాళ్ళని, దేవుణ్ణే అనుమానించే వాళ్ళని, దేవుడి మీదే అలిగేవారిని, దేవుడి మీదే పగ తీర్చుకునే వాళ్ళని ఏమన్నాడు బైబిల్లో? బుద్ధి లేని అవివేక జనం. నువ్వేం మాట్లాడుతున్నావు? అదే అంటున్నాడు. నీకు బుద్ధి ఉంది అసలు? ఎవరి మీద అలుగుతావు? ఎవరి మీద పగ నీకు? ఎవరి మీద ప్రతీకారం నీకు? చేయరాని పనికిమాలిన పనులన్నీ చేసేసి అవి తీసుకెళ్ళి ఆయన మీద వృద్ధి, ఆయన మీద కోప్పడతావా? నీకు బుద్ధి ఉందా అంటున్నాడు. ఒక పాయింట్ దొరికింది ఇక్కడ. వీళ్ళు చేసే చెడ్డ పనులకు వచ్చిన శిక్ష వల్ల దేవుడి మీద పగ పెంచుకునే వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇందాకే చదువుకున్నారు. బుద్ధిమంతులు అయితే పరలోకానికి, బుద్ధి లేని వాళ్ళు అయితే అది మ్యాటర్. ఒకటి దొరికింది. 2 పాయింట్ ఏంటో రాసుకోండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. అందరు తీయాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు చచ్చిపోతారు. అక్కడ నుంచి అండర్లైన్ చేయండి జాగ్రత్తగా. బుద్ధి లేని వారు అసూయతో చస్తారు అన్నాడండి.
ఏమండి నేను ఏమన్నా రాశాను ఇప్పటికిప్పుడు? యోబు గ్రంథం ఎప్పుడుదండి బాబు? ఆది కాండం కాలం నాటిదండి బాబు అది. ఏంటట? బుద్ధి లేని వారు ఎందుకు చచ్చిపోతారంట? అంటే బుద్ధి లేనోడంటే ఎవరంటే అక్కడ ఉంది? అసూయ పరులే. చెప్పండి, బుద్ధి లేనోళ్ళు. అంతే. ఎదట వాళ్ళు బాగుపడుతుంటే వార్చలేనితనం అంటారు చూసారా? దాన్ని ఏమంటారు? అసూయ. కుళ్ళు అంటాం చూసావా మనం? కుళ్ళు అంటాం చూసారా? అసూయ. ఎవరన్నా బాగుపడుతున్నా, ఎవరైనా బాగున్నా, ఎవరికైనా ఏమంటే 10 రూపాయలు ఎక్కువ ఉన్నా, ఉద్యోగం ఉన్నా, అందంగా ఉన్నా, ఎట్లున్నా ఏం చేయరంట వీళ్ళు, ఏం చేయలేరంట వీళ్ళు, ఓర్చుకోలేరంట. కుళ్ళుతోనే చేస్తారు వీళ్ళు. కుళ్ళున్న ప్రతివాడు చెప్పండి, మీ భాషలో చెప్తున్నా, ఎవరు కుళ్ళున్న ప్రతివాడు ఎవరు చెప్పండి? బుద్ధి లేనోడు. అంతే కదా బైబిల్లో ఉంది. ఇప్పుడే కదా రాసుకున్నాం, మనం చదువుకుంటున్నాం. ఏమని? బుద్ధి లేనోడు అసూయతో చచ్చిపోతాడు. అంటే అసూయ ఉన్న ప్రతివాడు ఎవడు? బుద్ధి లేనోడు. అంతే రాసేసుకోండి. రెండో మాట. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు మరి? మూడో మాట రాసుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. మీ బైబిల్లో ఉన్నాయో చూపిస్తున్నానమ్మా నేను. సామెతల గ్రంథం అందరు బైబిల్లో పనిచేయాలి. 10వ అధ్యాయము 1వ వచనమా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు. అక్కడ నుంచి చూడండి, బుద్ధి లేనోడైతే ఇంక నేను డీప్గా వెళ్ళక్కర్లేదు అనుకుంటాను. తల్లిని తండ్రిని ఏడిపించే కొడుకులు ఉన్నారు చూసారా? కొడుకులైనా కూతురులైనా తల్లిని తండ్రిని బాధ పెట్టే వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధి లేనోడు. అందుకన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 మనం చదువుతుంటే, తల్లిని తండ్రిని సన్మానించాలి. 10 ఆజ్ఞల్లో కూడా ఒకటి ఆజ్ఞ మనకు కనపడుతుంది, తల్లిని తండ్రిని సన్మానించాలి. లేదంటే లోయ కాకులు వాడి కళ్ళు పొడచును అని ఉంది. తల్లిదండ్రులని బాధ పెట్టి పిల్లలు జ్ఞానవంతులు కాదంట. ఇప్పుడే చదువుకున్నాం మనం. తల్లి ప్రేమ నీకు అర్థం కాకపోతే, తండ్రి ప్రేమ నీకు అర్థం కాకపోతే, కనీసం కళ్ళ ముందు కనపడుతున్న తల్లి తండ్రే వారిని ఎలా ప్రేమించాలో నీకు తెలిసి సావకపోతే ఇంక నీకంటే బుద్ధిహీనుడు మరొకడు ఉండడు. అదే చెప్తుంది బైబిల్. ఆ ప్రేమ అంటూ యేసు ప్రభువుకు బాగా తెలుసు. ఏమండి? అందుకన్నాడు, మళ్ళీ చదవండి. బుద్ధిహీనుడు తన తల్లికి ఏం చేస్తాడంట? దుఃఖం కలుగు చేస్తాడు. తల్లిని ఏడిపించే ప్రతివాడు బుద్ధిహీనుడు. వాడు వెళ్ళేది ఎక్కడికంట? నరకానికి, పాతాళానికి, అగాధ స్థలానికి. ఏమండి? అగాధ కోపమునకు, అగ్ని గొండమునకు. ఇంకేమన్నాడు చూడండి. బుద్ధి లేని వాళ్ళు ఎలాగుంటారో చూద్దామండి. 11వ అధ్యాయం అక్కడే 12వ వచనం చదివేయండి. 11వ అధ్యాయం ఎన్ని మాటలైనాయమ్మా ఇప్పటికీ? 3 అయినాయి కదా. 4 చూసేయండి దయచేసి. 11వ అధ్యాయము 12వ వచనం. తన పొరుగు వారిని తృణీకరించువాడు, ఇంట్లో ఉన్నోళ్ళనే ఏడిపించేవాడు బుద్ధి లేనోడు. పక్కింట్లో ఉన్నోళ్ళని అర్థం చేసుకొని ప్రేమించలేనోడు. ఇప్పుడే చదువుకున్నాం కదా మనం. నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు యేసయ్య? ప్రేమించాలన్నాడా, తృణీకరించమన్నాడా? ఆఖరికైనా ఏమన్నాడు తెలుసా? నిన్ను హింసించే వారి కోసం కూడా నీవు ప్రార్థన చెయ్యి. అంటే పొరుగు వారిని ప్రేమించడం చేతగాని ప్రతి వ్యక్తిని ఏమన్నాడు? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. పొరుగు వారిని తృణీకరించు ప్రతివాడు బుద్ధి లేనుడే అన్నాడు. నీ కళ్ళ ముందు నీలాంటి ఆకారంతో ఉన్నవాడిని ప్రేమించడానికి చేతగాని నీవు బుద్ధిహీనుడివి అన్నాడు. ఎందుకంటే మర్డర్లు జరుగుతూ ఉంటే మీరు గమనించండి. మర్డర్లు జరుగుతూ ఉంటే మీరు గమనించండి. ఏ రోజైనా మృగాల్లో అతి క్రూరమైన మృగం ఏంటంటే సింహమే కదా. మీకు తెలుసు కదా, సింహం చాలా బలమైనది. ఏమండి, పలానా సెంటర్లో పలానా మర్రి చెట్టు కింద ఒక సింహం మరొక సింహాన్ని పేకలో పొడి చేసింది, డొక్కలో పొడి చేసింది, పేగులు బయటకు వచ్చేసేయండి అని చెప్పి ఎక్కడ న్యూస్ విన్నారు? మీరు విన్నారా? ఏ జంతువుల్లో అలాంటి కిరాతకమైన అరాచకమైన చర్య జరగదు. ఏ జంతువులు ఒకదానికొకటి పొడుచుకొని చంపేసుకోవు. ఏ జంతువులు ఒక జంతువును ఏమండి మర్డర్ చేసిన సందర్భాలు మనకి ఎక్కడ కనిపించవు.
హాని చేసుకోవు. ఆకలితో తిన్న సందర్భాలు ఉంటాయి కానీ యుక్తితో, కుయుక్తితో, కక్షతో మర్డర్ చేసిన సందర్భాలు కనిపించవు. అవి ఎక్కడ కనపడుతున్నాయంటే కేవలము మానవ లేదా నర సమాజంలోని నరసంహారం జరుగుతోంది. అంటే నీ ఆకారములో ఉన్న ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అందుకన్నాడు నిన్ను వలేని. ఎందుకన్నాడో తెలుసా? నీలాంటి ఆకారమే కదా ఎదుటి వ్యక్తిది కూడా. స్వభావం మారొచ్చు, చేతనైతే నువ్వు మంచోడు అయితే వాడిని నీలోకి మార్చుకో. పొడి చంపేయడం గొప్ప విషయం కాదండి, మార్చి చూపించడం గొప్ప విషయం. అందుకన్నాడు బుద్ధి లేనోడు ఎవడంట? ఎదుటి వాడిని ప్రేమించడం చేతగాని ప్రతివాడు కూడా బుద్ధి లేనోడే. డైరీలు రాసేసుకోవచ్చు. ఎదుటి వారిని ప్రేమించడం చేతగాని వాళ్ళు పేరు రాసేసుకొని కింద రాసుకోవచ్చు MA BA PhD DD అవన్నీ తీసేసి ఎదుటి వారిని ప్రేమించడం చేతగాని వాళ్ళు ఏమని రాసుకోవాలి? కింద ట్యాగు బుద్ధిహీనుడు అని రాసుకోవాలి. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుందాం, పాస్టర్ దేవ సహాయం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం రాదు కదా నాకు. అప్పుడు కింద నేనేమని రాసుకోవాలి? నా డిగ్రీ బుద్ధిహీనుడు. బాగుంది కదా ఇది? ఈ డిగ్రీ రాసుకోవచ్చు కదండి మీరు. బాగలేదా? ఆ రాసుకోవడానికి అంత నామూసి అయితే మరి ప్రేమించడానికి ఏమైంది? ఎదుటి వ్యక్తిని ఆదరించడానికి ఏమైంది? ఎదుటి వ్యక్తికి సహాయపడడానికి ఏమైంది? పడం. ఎదుటి వాళ్ళ దాకా ఎందుకు, ఇంట్లో వాళ్ళకే పడం మనం. రండి దయచేసి ఎన్నైనా ఇప్పటికీ 5వ మాట చూద్దాం. 12వ అధ్యాయము 11వ వచనం అక్కడే చూపిస్తా ఉన్నాను నేను. చూడండి కొన్ని మాటలు. 12వ అధ్యాయం 11వ వచనం, తన భూమిని సేద్యపరుచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును. మరి అంతే కదా, మరి చేను గాలికి వదిలేస్తే తుప్పలు మొలుస్తాయి. మరి సమృద్ధిగా ఆహారం ఎక్కడ పండుద్ది? దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? తుప్పలు కొట్టేసుకొని నాణ్యంగా సేద్యం చేసుకుంటే చక్కగానే పంట పండుద్ది మరి అని చెబుతూ ఏమన్నాడు చూడండి, వ్యర్థమైన వాటిని అనుసరించు వాడు బుద్ధి లేనోడు అన్నాడు. ప్రభువా, ఎవరయ్యా బుద్ధి లేనోళ్ళు అని అంటే, నీ జీవితానికి ఉపయోగపడింది, నీ జీవితానికి అవసరం లేనిది, ఏమండి, నీ జీవితాన్ని బాగు చేయింది ఏదైతే ఉంటుందో, నీ జీవితానికి హాని చేసేది ఏదైతే ఉంటుందో అదే కావాలని దాని వెనకాతల పడి వెళ్తూ ఉంటాడు. చూసారా? అతను ఏమన్నారు? బుద్ధి లేను. ఒక సినిమాకి వెళ్ళకరా, నిన్ను పాడు చేస్తాయి, నిన్ను బాగు చేయవు. సారా తాకరా, అది నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, నిన్ను బాగు చేయదు. ఇలాంటి మాటలు చెప్తుంటే అమ్మో బాబాయ్, బెనిఫిట్స్ చూడాలి, లేకపోతే కిక్ ఉండదు. అక్కడే కదా పేకలు దొక్కెత్తి చచ్చిపోయేదే. ఆ టికెట్ల కాడో లేకపోతే లోపల షోలో హీరో రాంగాల్నే లేచిపోతారు జనాలు. అక్కడైతే కానీ బాగా తొక్కరు కాబట్టి అక్కడ చావాలి పోయి. మామూలుగా చెప్తే అర్థమై సావదుగా. ఇంక సత్యాగా తెలిస్తేనేమి తెలియకపోతేనేమండి చెడుకు బానిసైపోతూ ఉన్నారు. ఈరోజే మా చర్చిలో ఒక అక్క వచ్చి బాధపడుతుంది, తమ్ముడు కామెర్లు వచ్చాయి, అల్లుడు చూడబోతే మందు మానట్లేదు, నాకంటే బలంగా ఉంటాడు, దిట్టంగా ఉంటాడు మనిషి, ఎలాగైపోయాడు తమ్ముడు, ఒక పక్కన అప్పులు ఉన్నాయి, చాలా బాధల్లో ఉన్నాం తమ్ముడు, దయచేసి ప్రార్థన చేయండి. చిన్న పొలం ఒకటి ఉంది, అది అమ్మేసి అప్పులైతే తీరుస్తాం కానీ ఇతను పరిస్థితి బాగోలేదు, బ్రతుకుతాడో చేస్తాడో తెలియదు. 2 పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఎన్నోసార్లు చెప్పామండి, ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చామండి, వినకపోతే చేసేది ఏం లేదు. మనం చేజేతులారే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఏమన్నాడు 12వ అధ్యాయం మళ్ళీ చదవండి దయచేసి. ఎన్నో వచనం? 11వ వచనం. వ్యర్థమైన వాటిని ఏం చేస్తున్నారు? వ్యర్థమైనవే కదండి. తాగుడు ఏమన్నా మన జీవితానికి అవసరమైందా? వ్యభిచారము, జోదం, పేకాట ఇవేమైనా మన జీవితాలకు అవసరమైనవా? నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మేము ఇలాంటి పెద్ద ఏం చేస్తలేదు కదంటే అంతకంటే పెద్దవి చేస్తున్నారు. ఏం చేస్తున్నామండి? 24 గంటలు ఫోన్ చూసినా కూడా పెద్ద పాపం అది. ఎందుకంటే దేవుడిచ్చిన కళ్ళు తొందరగా బాగొట్టేస్తున్నావు నువ్వు, దేవుడిచ్చిన కిడ్నీలు తొందరగా బాగొట్టేస్తున్నావు నువ్వు. 24 గంటలు నెట్ ఆన్ చేసి నీ దగ్గర పెట్టుకున్నావంటే అర్థం ఏంటో తెలుసా?
హోసన్న మినిస్ట్రీలో ఒక ఆయన ఉంటాడు, కొన్ని పాప్ సాంగ్ లాంటి పాటలు రాస్తూ ఉంటాడు. మొన్న ఒక పాపతో పాట పాడించాడు ఆయన. ఏం పేరండి? అర్థమా? ప్రెడిపాల్. పైడిపాల్ అంటే నాకు బుర్ర పోతుంది. పైడిపాల్ ఏటర్ బాబు అని ప్రెడిపాలేనగా, ప్రెడిపాల్ గారు. ఆయన సౌండ్ సిస్టమ్ దగ్గర ఉండేవాడంట యేసన్న గారు బతుకున్నప్పుడు. ఆయన పని ఏంటంట, సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేట్ చేసేవాడట. జాన్ వెస్లీ గారేమో కీబోర్డు వాయించేవాడట. రమేష్ అన్నేమో తబలా కొట్టేవాడట. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా సేవకులయ్యారు. మొన్న చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఎక్కువ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉండేవాడిని. అసలు సెల్ ఫోన్లు, ఈ రేడియేషను, ఈ నెట్, ఈ కనెక్షను ఇవి రాకముందే ఆయనకి సిస్టమ్ దగ్గర ఉన్నందుకు రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చేసిందండి. అలాంటిది మన కుర్రోళ్ళని చూడండి దయచేసి. ఏమండి, మన పిల్లల్లో కూడా ఉన్నారు, నాకు తెలియదు అనుకుంటారు అంతే. కోత ఎంత కాస్త అవకాశం దొరికితే చాలు ఓ ఏంటది గేము, తోలు బొమ్మలాట ఆడిస్తుంది కదా దెయ్యం. ఈ గేమ్ వల్ల ఏమండి ఎంత టెన్షన్ పెరుగుతుంది. చాలామంది పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే యూట్యూబ్లో చూడండి. గేములకి ఎడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్ తీయగానే వాడు ఏం చేస్తున్నాడు, పిచ్చోడైపోయి వాడు కళ్ళు మూసుకొని కూడా ఇలాగంటున్నాడు. అలా పిచ్చెక్కి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వ్యర్థమైంది కదండి అది. ఆ గేమ్ వల్ల ఏంటి నీకు ఉపయోగం? నీ అవయవాలు పాడవుతున్నాయి, నీ ఆరోగ్యం పాడైపోతుంది, దేవుడిచ్చిన స్వచ్ఛమైన ఈ కళ్ళు కూడా నాశనం అయిపోతున్నాయి, తొందరగా పాడైపోతున్నాయి. ఈ ఐపీఎల్ వచ్చిందంటే చాలండి బాబు, ఐపీఎల్ వచ్చిందంటే చాలు. ఏం చేస్తారు? ఈ నెట్ ఒకటి ఇచ్చాడేమో జియో అంబానీ, ఏం చేస్తున్నారు? ఆడు 6 కొడితే ఈ డిగ్రీ పడుతుంటాడు మంచం మీద, కుదురుంటలేదు. అందరూ బాగుంటారు, ఆడేవాడు బాగుంటాడు, ఆడించుకునేవాడు బాగుంటాడు. ఎందుకంటే ఆడేవాడు ఉత్తుకున్నానికి ఆడు కదా. లక్షలు వాళ్ళకి, లక్షలు కోట్లండి బాబు. కానీ మనం మాత్రం మన జీవితాలు సిందరం చేసుకుంటున్నాం. ఇవన్నీ వ్యర్థమైనవి కాదా? వ్యర్థమైన వాటిని ఏమంటున్నాడు చదవండి మళ్ళీ దయచేసి. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనోడు అన్నాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంకా చెప్తా వెళితే వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. మన జీవితానికి ఉపయోగం లేని ప్రతీదీ ఏంటి చెప్పండి? వ్యర్థమే. వాటిని మనం ఫాలో అవ్వకూడదు. అనుసరించడం అంటే ఏంటి? వాటిని మనం ఫాలో అవ్వకూడదు. అలాంటి వాళ్ళందరూ ఏమన్నాడు? ఎన్నైనా ఇప్పటికీ బుద్ధి లేనోళ్ళు. ఆఖరి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. బుద్ధి లేనోళ్ళు అంటే ఎలాగ ఉంటారు అని అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయానికి వద్దామండి. నేనల్లా ఒక ఆవిడ చెప్పింది, ఆవిడ దగ్గరికి వెళ్దాం రండి దయచేసి. ఆవిడ ఏమని చెప్తుంది? అందరూ జాగ్రత్తగా వినాలి, సమయం ఎవరు చూడొద్దు దయచేసి. దూరంగా వెళ్ళేవాడికి నాకే లేనప్పుడు అభ్యంగా మీకెందుకు? అవును కదా, సమయం ఎవరు చూడాలి? సమయం ఎవరు చూడాలండి? నేను కదా చూడాలి. 75-80 కిలోమీటర్లు నేను వెళ్ళాలి, నేను చూడాలి, మీరు చూడకండి. అలాగని నేను చూడను. వాక్యం కంటే గొప్పది, వాక్యం కంటే విలువైనది ఇంక మరొకటి ఏమీ లేదు నా జీవితానికి, నాకు తెలిసినంత మట్టికి. ఒక 5 నిమిషాలు అటు ఇటు వద్దు. అలాగని నేను మిమ్మల్ని ఏమి ఎక్కువసేపు ఉంచను కదా. రేపు పొద్దున్నే బాబుకి ఎగ్జామ్ ఉంది, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి నేను కూడా వెళ్ళాలి కనుక అయినా కూడా చూద్దాం. బుద్ధి లేనోడంటే ఎలాగ ఉంటాడనే దానికి ఇప్పుడు 6వ మాటకు చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. 7వ అధ్యాయము సామెతల గ్రంథం. అందరు తీయండి, తీసారా? 6వ వచనం నుండి జాగ్రత్తగా నేను చదువుతాను, వినండి. నేను ఇది వివరించను, చదువుతాను, వినండి. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోస్తున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? ఒక ఆవిడ, ఒక ఆమె, ఒక స్త్రీ. ఈవిడంటే ఎక్కడి నుంచి చూస్తుందట? అల్లికలాగా అల్లబడిన కటకటాలాంటి కిటికీల్లో నుంచి వీధుల్లోకి చూస్తుందట. వింటున్నారా? ఎక్కడ చూస్తుంది? వీధుల్లోకి చూస్తుందంట. పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, చూడాలి బాగా, ఎవరి మధ్య అంటే అక్కడ ఒక బ్యాచ్ కనపడుతుంది. కిటికీలో నుంచి చూస్తుంటే ఒక బ్యాచ్ కనపడుతుంది. ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంట? జ్ఞానం లేని వాళ్ళంట. అంతే కదా. ఈ జ్ఞానం లేని ఈ బ్యాచ్ మధ్యలో
వీళ్ళు కూడా ఈ జ్ఞానం లేని బ్యాచ్ కూడా ఎవరో ముసలోళ్ళ నడిపోయిసా అంటే యవ్వనస్తుల బ్యాచ్, జ్ఞానం లేని బ్యాచ్ వీధిలో కనపడుతుంది నాకు కిటికీలో నుంచి. కనపడగా వాళ్ళ మధ్యలో కూడా మరొకడు సపరేట్గా కనపడుతున్నాడు నాకు. ఈ జ్ఞానం లేని యవ్వనస్తుల మధ్య మళ్ళీ సపరేట్గా ఒకడు నాకు కనపడుతున్నాడు. కొంచెం వాడు వెరైటీగా ఉన్నాడండి. వాడు ప్యాంట్ చినిగిపోయింది, జుట్టు మాత్రం నెక్కు పొడుచుకొని ఉంది ఇలాగా అమ్మా, అంతే కదా. చెవులు మాత్రం ఇలా ముందుకు వచ్చున్నాయి. ఈడ కూతంత గడ్డం పెట్టాడు, మొత్తం గోకేశాడు. మేకగడ్డం అంటారు కదా, మేకపోతు గడ్డం పెట్టాడు. వాడు మాత్రం కొత్త వెరైటీగా కనబడుతున్నారు. అబ్బాయి ఎవడు వీడంటే వాడి పేరే వెరైటీ. ఆడికి పెట్టిన పేరు బైబిల్ ఏంటో చూడండి, చదవండి దయచేసి. ఆ అజ్ఞానుల మధ్య ఒకడు కనపడ్డాడు. వాడే బుద్ధి లేని పడచువాడు. ఎవరంటమ్మా? ఈ మహానుభావుడు ఎవరంట? వీడికి దండేసి దండం పెట్టచ్చు. బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడ్డాడు. కనబడితే ఏటమ్మాయి ఏటి చెప్పు, కనబడితే ఏంటి? నాకు ఎవడైతే కనపడకూడదో ఆడే కనపడ్డాడు. వాడు కావాలి నాకు ఎవరు కావాలి? ఆ బుద్ధి లేనోడే కావాలి. సమాజానికి కావాల్సింది బుద్ధి లేనోళ్లే. అందుకంటున్నా చూడండి, సంధ్య వేళ అంటే ఎప్పుడది? పొద్దుగుంకిందట. పొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి. చిమ్మ చీకటి అంటే అసలు కళ్ళు పొడిచినా కూడా, ఏదైనా ఎదురుకొచ్చి కన్ను పొడిచినా కనపడదు. మనం నడుస్తున్నప్పుడు ఎదురు మనిషి వచ్చి గుద్దుకున్నా కూడా కనిపించని చిమ్మ చీకటి అంట. చిమ్మ చీకటి వేళ వాడు ఏం చేస్తున్నాడట? సరిగ్గా ఆవిడ ఇంటి దగ్గర ఆ సందులోకి వచ్చి తిరుగుతున్నాడట. ఏమండి, ఈ మహానుభావుడు ఎక్కడ తిరుగుతున్నాడంట? వాళ్ళ ఇంటి సందులోనే, ఆ ఇంటి దగ్గర, ఆ కిటికీ దగ్గరే తిరుగుతున్నాడంట. దాని ఇంటి మార్గానే నడుస్తున్నాడట అటు ఇటు. ఎందుకంటే మరి నన్ను చూడాలిగా, నా సోకు చూడాలిగా. తిరుగుతూ ఉన్నాడంట. బుద్ధి లేనోడంటే ఎలాగుంటాడో బైబిల్ చెప్తున్న మాటలు చూడండి. అంతటా ఈవిడ వేషం మార్చేసిందంట. అంతవరకు సంసారలాగా ఉందంట లోపల. ఈడు కనపడేసరికి ఈవిడ కూడా ఏం చేసిందంట? ఎందుకంటే అంతవరకు మరి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఉన్నాడు కాబట్టి ఏం చేసింది? చక్కగా చీరగట్టింది, బొట్టు పెట్టింది, పద్ధతిగా ఉంది. ఈడు కనిపించేసరికి అదే టయానికి వాళ్ళ ఆయన లేకపోయేసరికి వేషం మార్చేసిందట. ఇంక ఎలా మార్చింది ఏంటనేది మీకు తెలియాలి, నాకు తెలియదు. వేషం వేసుకుంది. ఏం చేసిందంట? అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదాలు దాని ఎంట నిలవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు అంటే కొంచెంసేపు ఇంట్లో ఉంటుందంట, కొంచెంసేపు మార్కెట్లో ఉంటుందంట. ఏమంటే అవసరమైతే ప్రతి సందు దగ్గర కనపడుతుందట. ఎవరి కోసం? ఈ హీరో కోసం. కంటిన్యూ చేద్దాం. అది ప్రతివానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను, సిగ్గుమాలిన ముఖం పెట్టేసుకొని, ఏమండి ఇలా మాట్లాడుద్దట. ఎలాంటి మొహంతో? సిగ్గే మళ్ళీ నీ మొహానికి. నేల మీద మోకాలు, ఏమండి బొట్టినీళ్ళతో రాసేస్తుందో మోకాలతో రాసేస్తుందో కానీ రాసేస్తుందట సిగ్గుమొహం పెట్టేసుకొని. సింగారంగాను సిగ్గుమాలిన మొహం పెట్టుకొని ఏం మాట్లాడుతుందట? సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా. ఇదేంటో నేను మనసులో అనుకున్నాను నిన్ను, సరిగ్గా నువ్వే నాకు కనపడ్డావు. చూడండి అలాగే ఉంది అక్కడ. నేను అట్ట అనుకున్నానో లేదో నా మైండ్లో, నేను ఇలా వీధిలోకి రాగానే నువ్వే కనిపించి దేవుడే ఎక్కడ కూడా దేవుణ్ణి వాడుకునే దౌర్భాగ్యం లేకపోలేదు. వీళ్ళ శరీరాశలకు, శరీర కోరికలకు, కామానికి ఎవరిని కూడా వాడుకుంటారు వీళ్ళు? దేవుడే పంపాడేమో, దేవుడే మనల్ని కలిపాడేమో. చూసారా ఎంత దారుణమైన బుద్ధిహీనులు అంటుందో చూడండి దయచేసి. ఏమంటుందో వచ్చేసి అంటుందట, నేను మనసులో అనుకున్నాను, జస్ట్ వీధిలోకి రాగానే
నీవే కనపడ్డావు. ఆ తర్వాత నా మంచం మీద రత్న కంబళ్ళు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన విచిత్రపు పని కలిగినటువంటి నార దుప్పట్లు అవన్నీ మంచం మీద రెడీగా ఉన్నాయి. నా పరుపు మీద బోలం, అగరు, కారపు చెక్క అంటున్నాడంటే కిందకి వెళ్ళేసరికి వ్రాయబడింది దాల్చిన చెక్క అని. ఇవన్నీ చల్లేశాను. ఉదయం వరకు అలుపు తీర తృప్తి పొందుదము రమ్ము అని, పరస్పర మోహము చేత వాళ్ళ సంతృష్టి పొందుదము రమ్మని. మా ఆయన మా ఇంట్లో లేడని, ఏమండి దూర ప్రయాణం వెళ్ళాడని, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాడని, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొని, తాను పలికిన ఇచ్చికపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయిను. ఏం జరుగుతుందో చూడండి. వెంటనే అక్కడి నుంచి నోటిచ్చేయండి, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. పోయాడు. వాడు వెళ్ళింది సరాసరి సింహం నోట్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సరాసరి బుద్ధి లేనివాడు ఎక్కడికి వెళ్ళాడు? సింహపు గుహలోకి వెళ్ళాడు. సింహపు నోట్లోకి వెళ్ళాడు. ఎంటర్ ది డ్రాగన్ అంటారు చూసారా? వెంటనే పశువు వదకుపోయినట్లు ఆదివారం వేస్తారుగా, శనివారం రాత్రి నుంచి వాటిని దొలకెళ్తారుగా. ఏమ్మా, ఎప్పుడూ లారీ ఎక్కను గొర్రె లారీ ఎక్కితే ఎంత ఆనందంగా ఉంటుంది. శనివారం రాత్రి ఎక్కింది గొర్రె. ఎప్పుడు లారీ ఎక్కని గేదె లారీ ఎక్కితే ఎంత గాలి తేలిపోయినట్టు ఉండదు. దానికి అదేమో నడుస్తుందా? మనం ఫ్లైట్ ఎక్కినట్లేదు ఉంటుంది. పాపం దాన్ని విహారయాత్రలకు తీసుకెళ్తా లేదు. శనివారం రాత్రి పిఠాపురం ఎలాగుందో చూపిద్దాం, ఆ పక్కనున్న పవర్ ఎలాగుందో చూపిద్దాం, పిఠాపురం రాజవారి ఏమంటే వారధి ఎలాగుందో, ఆ కింద నుంచి ట్రైన్లు వెళ్తుంటే ఎలాగుంటుందో చూపిద్దామని తిప్పుతలేదు వాటిని. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆదివారం కపేళాలు వేసేయడానికి. అంతే కదా? రైట్. వీడికి అది అర్థం కావట్లేదు, సరదాగా ఉందంట. వెళ్ళాడంట. పోయి పశువు వదకుపోవునట్లుగా. పాపం దానికి తెలియదు చంపే వరకు, వీడికి కూడా చచ్చే వరకు తెలియదని చెప్పడానికి రాసిన మాటలు. బుద్ధి లేనోడికి చెప్పాలి, చచ్చే వరకు ఎవడు ఎన్ని మాటలు చెప్పినా ఎక్కవో అది చెప్తున్నాడు. వెంటనే పశువు వదకుపోవునట్లుగా, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లుగా, తనకు ప్రాణహాని ఏమైనా జరుగుద్దేమోనని కూడా ఎరుగక, నేను చస్తానేమోనన్న సంగతి కూడా వాడికి ఏం తెలియదట, అర్థం కాదంట. తెలియక ఉరియొద్దుకు పక్షి త్వరపడినట్లుగా అది ఎరవేసింది. పక్షులు పట్టడానికి కూడా రామ్మ పౌరం అంటే రాదది. దానికి కూడా ఏమేయాలి? ఎరా గింజలేయాలి. అలాగే ఈ పడచవాడికి ఏమేసింది? ఎర్ర వేసేసింది. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పక్షి ఉరి వద్దకు త్వరపడి వచ్చినట్లుగా వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంటే పోతా ఉంటాడు. బుద్ధి లేనుడు ఎన్ని చెప్పిన, ఒరేయ్ నీకు పద్ధతి కాదు, నీ వయసేటి ఆవిడ వయసేటి, నువ్వు చేసే పని ఏంటి, మన పరువు ఏంటి, మన గౌరవం ఏంటి, ఇలాంటి మాటలు చెప్తుంటే ఎలా ఉంటుందంట? వాడి లోకమే వేరు. ఆ లోకంలో నుంచి ఎప్పుడు బయటపడతాడంటే గుండె బద్దలాసిపోతేనే కానీ బయటపడ్డన్నాడు. చూడండి, వాడి గుండె ఏమవ్వాలట? చీల్చు వరకు, అంబు చీల్చు వరకు అన్నాడు. చూడండి, గుండె బద్దలాసే సంభవం ఏదో ఒకటి జరగాలన్నాడు అంటున్నాడు. చూడండి దయచేసి, వాడు దాని వెంట పోతాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నా కుమారులారా మీకు దండం పెడతాను నాయన, చెవి ఒగ్గండ్రా, నా మాటలు ఆలకించండ్రా, జార స్త్రీ మార్గముల తట్టు మీ మనసుల్ని పోనివ్వకండ్రా, దారి తప్పి అది నడిచే మార్గాన వెళ్ళకండ్రా. అది గాయపరచి పడదోసిన వారు, దాని చేత పడద్రోయబడిన వారు ఒకళ్ళిద్దరు కాదు నాయన, చాలా మంది ఉన్నారు నాయన. అది చంపిన వారు, వ్యభిచారం అనే మహమ్మారి, హెచ్ఐవి అనే మహమ్మారి చంపిన వారు ఎంతమంది అంట? లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాయింట్కి రండి, పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలనగా అగాధ కోపమునకు దిగిపోవు. ఎవరు వెళ్ళిపోతారంట? పాతాళములో, కోపములోనికి, అగాధములోనికి, రెండవ మరణంలోకి ఎవరు వెళ్తారంట? ఇప్పుడే చదువుకున్నాం మనం. బుద్ధి లేని పడచువారు. బుద్ధి లేని వాళ్ళు అనకండి, బుద్ధి లేని పడచువారు. మరి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అయిపోయింది నా ప్రసంగం. బుద్ధి లేని వాళ్ళే
వెళతారు అక్కడికి. మరి అది తెప్పించుకోవాలంటే ఏం చేయాలి? బుద్ధి కలిగి బతకాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఇది చెప్పకపోతే అసంపూర్ణం. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను. మరి బుద్ధి కలిగి ఉంటేనే కదా దాన్ని తెప్పించుకునేది. అడగరా మరి బుద్ధి కలిగి ఉంటామంటే అది ఎలాగవుతుందండి? అడగరా? చెప్పండి అంటే చెవితి చెప్పుకో, లేకపోతే లేదన్నట్టుంది. గట్టి ఏదో ఒకటి చెప్పండి నాకు. ఇక్కడ ఉన్నాం కదండి, మా కర్మ మమ్మల్ని వదిలేళ్ళారు, మీరు వదిలేళ్ళారు, చెప్పండి ఏదో ఒకటి అంటున్నాడు ఆయన. రైట్, ఇప్పుడు చెప్తాను చూడండి. మరి బుద్ధి కలిగి ఉండటం అంటే ఎలాగా? అది ఎలా సాధ్యం? ఎలా వస్తుంది? అది ఎలా వస్తుందండి? వెరీ సింపుల్ అండి. సామెతల గ్రంథమే 1వ అధ్యాయం తీసేయండి. బుద్ధి రావాలంటే ఏం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక నుంచే మీ పిల్లల్ని బుద్ధిగా పెంచండి. అర్థమవుతుందా మీకు? లేదనుకోండి మీరు వెళతారు పాతాళానికి, మీ పిల్లలు కూడా వెళతారు. అది వెళ్లకుండా ఉండాలనే కదా ఈ మార్గానికి వచ్చాం మనం. చూడండి ఏమంటున్నాడు దయచేసి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. అందరు తీశారమ్మా? మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతాను. దావీదు కుమారుడు, ఆల్రెడీ ఎన్ని దెబ్బలు తిన్నాడు. మధ్యాహ్నం మాట్లాడుకున్నాగా, ఎన్ని దెబ్బలు తిన్నాడు? అన్ని రకాలుగా దెబ్బ తిన్నాడు, అన్ని రకాలుగా అనుభవించిన వాడు అతడే రాజైన సొలొమోను. 2వ వచనం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. 3వ వచనం, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి, చూడాలి బాగా, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి జ్ఞానము, పాయింట్కి రావాలి, జ్ఞానము లేని వాడికి జ్ఞానము. ఇందాక మనం చదువుకున్న 7వ అధ్యాయంలో జ్ఞానము లేని యవనస్తుల మధ్య బుద్ధి లేని ఒక పడుచోడు ఉన్నాడు. ఈ జ్ఞానం లేని వాళ్ళకైనా జ్ఞానం రావాలన్నా, బుద్ధి లేనోడికి బుద్ధి రావాలన్నా ఏం చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. జ్ఞానము లేని వారికి జ్ఞానము, బుద్ధి లేని వారికి బుద్ధి కలిగించుటకు, ముఖ్యంగా యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన, అనకండి, వాక్యము. తగిన ఏంటి చెప్పండి? వాక్యము. ఏమర్థమైంది మీకు? మనకు బుద్ధి రావాలంటే, మన పిల్లలకు బుద్ధి రావాలంటే ఏం చేయాలంట? ఏమండి? ఇప్పుడే కదా మాట్లాడాను. ఏం చేస్తే వస్తుందంట బుద్ధి? బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానము, పుట్టించు తగిన వాక్యము. బుద్ధి రావాలంటే ఎక్కడికి రావాలి? మరి వస్తున్నారా వాక్యం దగ్గరికి? మీ పిల్లల్ని తీసుకొస్తున్నారా? మళ్ళీ 7వ అధ్యాయంకి వెళ్దాం, చూడండి, ముగించుకుందాం. 7వ అధ్యాయం ప్రియులరా, 7వ అధ్యాయం జాగ్రత్తగా వినాలి. మొదటి నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి నుంచి 5 నేను చదువుతాను, చూడండి. నా కుమారుడా, ఇలా చెప్పండి మీ పిల్లలకి, నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకో. దేవుడు అంటున్న మాటని, నీకు బుద్ధి రావాలంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. మీకు బుద్ధి రావాలన్నా, మీ పిల్లలకు బుద్ధి రావాలన్నా, సర్వ సమాజానికి బుద్ధి రావాలన్నా దేవుడు అంటున్న మాట, దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? నా మాటలను, అంటే వాక్యమేనా? ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలంట? బుద్ధి రావాలంటే అది అక్కడ ఉందా వాక్యం? మీ మనసులో పెట్టుకుంటున్నారు వాక్యాన్ని. మీ మనసులో వాక్యం ఉంటే ఏమవుతారు? మీరు బుద్ధిమంతులు అవుతారు. మీ మనసులో వాక్యానికి చోటు లేకపోతే బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు. అది చెప్తున్నాడు చూడండి. నా ఆజ్ఞలు నీ యొద్ద, ఆ మనసులో కూడా ఎలా పెట్టుకోవాలంటే వీటిని భద్రంగా దాచిపెట్టుకోవాలంట. బుద్ధి రావాలంటే ఇది చేయండి, వాక్యము మనసులో భద్రంగా దాచిపెట్టుకోవాలంట. ఏ వాక్యం లోపల ఉంటే ఏమవుద్ది? 119 కీర్తన ఇక్కడ ఎట్టన, మళ్ళీ వద్దాం ఇక్కడికి. 119 కీర్తన. ఏంటి వాక్యం లోపల ఉంటే బుద్ధి వచ్చేస్తుందా? అవునండి బాబు. ఆ బుద్ధి ఎలాగ ఉంటుందంట? అదే చెప్తున్నాడు చూడండి. 119వ కీర్తన 11 వచ్చిన చూడన్నాను ఒకసారి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. హృదయము మనసు ఒకటే కదా. నా మనసులో వాక్యం ఉన్నోడు ఏం చేయలేడు? చెప్పాలి. మనసులో భద్రంగా వాక్యాన్ని ఉంచుకున్నోడు ఏం చేయలేడు? పాపం చేయలేడు. పాపం చేసేవాడు ఏం చేయలేడు?
వాక్యాన్ని ఉంచుకోలేడు. అంతే సింపుల్. ఇప్పుడు దేవుడు ఎందుకంటున్నాడంటే, అంత మనం పాపం చేస్తున్నామంటే, పాపం చేసే ప్రతివాడు బుద్ధిహీనుడు కనుక మీరు పాపం చేయకుండా ఉండే బుద్ధిమంతులుగా మీరు ఉండాలంటే ఏం చేయమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, మళ్ళీ రండి దయచేసి సామెతలు 7, నా మాటలో నీ మనసులో పెట్టుకో. వాటిని కూడా ఎలా పెట్టుకోవాలంట? చాలా భద్రంగా దాచిపెట్టుకో. నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకుని ఎడల, వాటిని నీ కనుపాప వలె కాపాడిన ఎడల నువ్వు బతుకుతావు. అంటే రెండవ మరణము నుండి ఏమవుతావు? తప్పించబడతావు. పాతాళములో అగాధ కోపానికి, నరకానికి, రెండవ మరణానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళవు. ఎందుకంటే ఇవి నీలో ఉంటే నీవు బుద్ధిమంతుడవుటకు కారణమవుతాయి, నిన్ను బుద్ధిమంతునిగా మారుస్తాయి. అందుకే చెప్తున్నాడు చూడండి. ఇంకా ఏం చేయాలి నాయన? మనసులోనే పెట్టుకోవాలా అంటే ఏమంటున్నాడు చూడండి దయచేసి. నీ వ్రాళ్లకు వాటిని, అంటే ఏం చేద్దాం మరి? ఆదికాండంలో ఒక పేపర్ తీసి దీనికి జుట్టేసుకోమనే ఎలా కట్టుకోవడం అంటే ఏంటి? అడిగిన వెంటనే అప్పుడప్పుడు మనం అంటాం వేళ్ల మీద చెప్పాలి, రెఫరెన్స్. అర్థమవుతుంది మీకు? వేళ్ల మీద ఏం చేయాలి? చెప్పేసేయాలి. ఏదైనా రెఫరెన్స్ అడగంగానే 66 పుస్తకాలు అడిగిన వెంటనే ఏం చేయాలి? మనం వేళ్ల మీదనే చెప్పాలి, టకటకటకమని. అంత సంపాదించుకోవాలి వాక్యాన్ని, మనం అంత గెయిన్ చేసుకోవాలి. అందుకంటున్నాడు చూడండి దయచేసి, నీ వ్రాళ్లకు వాటిని కట్టుకొనుమా, నీ హృదయము అను పలక మీద ఈ వాక్యాన్ని రాసుకో, ఈ వాక్యాన్ని రాసుకో. జ్ఞానముతో ఒకవేళ కిటికీలో నుంచి చూసినా, ఆ వీధిలో కనపడ్డా ఈ వాక్యం నీలో ఉంటే కనపడే ప్రతి స్త్రీ నీకు అక్కలాగో చెల్లిలాగో కనపడుతుంది. ఈ వాక్యం నీలో లేకపోతే రేపు మాపో సత్య ముసలిది కూడా నీకు ఎలా కనపడుతుంది? అందగత్తిలా కనపడుతుంది. దాదాపు అర్థమై ఉంటాయి నా మాటలు మీకు. ఈరోజు అత్యాచారాలు వయసుకు సంబంధం లేకుండా జరుగుతున్నాయంటే ఏమి లేకపోవడం. చిన్న పిల్లని ముసలోడు పాడు చేయటం ఏంటి? ముసలిదాన్ని కుర్రోడు పాడు చేయటం ఏంటి? ఏంటండి వార్తలు? ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఎందుకు జరుగుతున్నాయి? బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఏమని చెప్పింది? ఇప్పుడే చదివాం. వాక్యం ఉంటే ఇప్పుడే కదా. మీరు చదవండి ఆ మాట మళ్ళీ దయచేసి. వాక్యం ఉన్నోడు ఏం చేస్తాడట? వాక్యం ఉన్నోడి కళ్ళకు స్త్రీ ఎలా కనపడుతుందట? హృదయంలో వాక్యం ఉంచుకున్నాడు, వాక్యాన్ని భద్రం చేసుకున్నాడు కళ్ళకి స్త్రీ ఎలా కనపడుతుందట? అక్కలా కనపడుతుందట. మరి నీకెందుకు కనపడటం లేదు అక్క? నీకెందుకు కనపడటం లేదు అమ్మ? నీకెందుకు కనపడటం లేదు చెల్లిలాగా? కారణం నీలో ఏమీ లేదు, అంతే మ్యాటర్. అది చెప్తున్నాడు చూడండి దయచేసి. తెలివితో జ్ఞానముతో ఆమెను చూసినప్పుడు వాక్యం ఉంటే నీవు అక్క అనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా. అవేంటేంటవి? ఏంటవి? నీ హృదయంలో ఉన్న వాక్యము, మాటలు. వాక్యం నీలో ఉంటే ఆ మాటలు ఏం చేస్తాయంట? నిన్ను జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడతాయి. చివరాఖరి చెప్పాలంటే ఇందాక మనం చదువుకున్నాం, లేదా నా ఇష్టం అని పోయావా అయితే ఇక నిన్ను చివరికి అంటాడు కదా 7 చివరిలో, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గమున మరణశాల తప్ప, అగాధ కోపం తప్ప, నరకం తప్ప, వేదన స్థలం తప్ప, రెండో మరణం తప్ప, అక్కడ కాళ్ళమే తప్ప మరో అవకాశం లేదు. 2 విషయాలు చెప్పేశాను నేను మీకు. అదేంటంటే బుద్ధి కలిగి బ్రతికితే, మనం బుద్ధి కలిగి బ్రతకాలంటే వాక్యం మనలో ఉండాలి. బుద్ధి కలిగి బ్రతికితేనే మనకు పరలోకం, లేదంటే పాతాళం నుంచి మనం తప్పించబడం. బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆ మాట కూడా ఆల్రెడీ యేసు ప్రభు సువార్తలో చెప్పేశాడు. అమ్మా ఆ మాట కూడా చెప్పేశాడు ఆల్రెడీ ఉపమాన రీతిగా. నేను వచ్చే ముందు బుద్ధి కలిగిన కన్నికలు ఉంటారు. చెప్పండి, బుద్ధి కలిగిన కన్నికలు ఉంటారు, బుద్ధి లేని కన్నికలు ఉంటారు. సిద్ధులైతే ఇద్దరి దగ్గర ఉంటాయి, కానీ బుద్ధి లేని వాళ్ళ దగ్గర ఏముండదు? నూనె ఉండదు, సరుకు ఉండదు. ఏంటా నూనె? వాక్యం, పరిశుద్ధాత్మ సహాయం.
బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర ఏముంటుంది? అంతే. వాక్యం కలిగిన వాళ్ళే బుద్ధి కలిగిన వాళ్ళు, వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళే బుద్ధి కలిగిన వాళ్ళు, వాక్యానికి విలువనివ్వని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. నీకు అసలు బుద్ధి రావాలంటే సామెతలు స్టార్టింగ్లో చెప్పాడు, ఈ మాటలే ఏం చేస్తాయంట, మనకేం చేస్తాయి? జ్ఞానమును బుద్ధిని కలిగించు సామెతలు. కాబట్టి ప్రియులారా, ఎవరు కూడా బుద్ధిహీనంగా మీరు ఉండొద్దని, మీరు బుద్ధి కలిగి బ్రతకాలని, మీ పిల్లలను కూడా మంచి బుద్ధిలో, దేవుడు కోరిన బుద్ధిలో మనం పెంచాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే ఎల్లుండి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.